Hi Ajay. So this is the first class. Today we will discuss about introduction to Tableau. Okay. So Tableau is one of the top analytical tool in the market. So with this in Tableau we have many products. So we will discuss one by one briefly. Okay. So Tableau Prep, Tableau Desktop, Tableau Server, Tableau Online, Tableau Mobile, Tableau Public, and Tableau Reader. So these are the products of Tableau. సో టాబ్లూ ప్రెప్ వచ్చేసి ఒక ఈటీఎల్ టూల్ లైక్ ఇఫ్ వాంట్ టు క్లీన్ కంబైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా సో యూ కెన్ డూ దట్ ఇన్ ద బ్యాక్ ఎండ్ సో విత్ దిస్ టూల్ సో టాబ్లూ లైక్ డెస్క్టాప్ ఎస్ఎస్ఐఎస్ లాగా కదా. ఒక ఈటీఎల్ టూల్ సో యూ కెన్ ఆటోమేట్ ద టాస్క్స్ ఆల్సో లైక్ యూ కెన్ once you transform the data and you can publish this data in server so server publish చేసి డేటాను ఆటోమేటిక్గా రీఫ్రెష్ చేసుకోవడానికి మనం ఫ్లో షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు దానికి టాబ్లూ ప్రెప్ కండక్టర్ ఉన్నాయి సో ఇన్ డీటెయిల్ మనం లేటర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఓకే నెక్స్ట్ కమింగ్ టు టాబ్లూ డెస్క్టాప్ సో ఇది యాక్చువల్ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తాము రిపోర్ట్స్ డాష్ బోర్డ్ స్టోరీస్ డెవలప్మెంట్ సో this desktop application lo so Tableau server so now you have developed the reports in Tableau desktop so then you have to share with the users so users పంపించడానికి మనం ఇది సర్వర్ లో పబ్లిష్ చేస్తాం రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ స్టోరీస్ okay from where users can access the reports and then Tableau online సో టాబ్లో ఆన్లైన్ కూడా సిమిలర్ గా టాబ్లో సర్వర్ లాగే ఉంటుంది సో మెయింటైన్ బై టాబ్లో పబ్లిక్ ఓకే సారీ నాట్ టాబ్లో పబ్లిక్ మెయింటైన్ బై టాబ్లో టీమ్ సర్వర్ మెయింటెనెన్స్ అవన్నీ మనం చూసుకోవాల్సిన పని లేదు సో చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి తక్కువ యూజర్స్ ఉంటారు స్టార్ట్అప్ కంపెనీస్ లో బడ్జెట్ కంపెనీస్ విల్ ప్రిఫర్ టాబ్లూ ఆన్లైన్ అలా అనుకోవచ్చు ఎందుకంటే మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి సో సేమ్ టాబ్లూ సర్వర్ లాగే ఉంటుంది టాబ్లూ ఆన్లైన్ కూడా టాబ్లూ సర్వర్ ఏం ఫంక్షనాలిటీ అన్ని టాబ్లూ ఆన్లైన్ లో కూడా ఉంటాయి సో టాబ్లూ సర్వర్ లోని యూజర్స్ క్రియేట్ చేయడము గ్రూప్స్ క్రియేట్ చేయడము సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయడము అవన్నీ ఇక్కడ చేస్తాం ఫర్ సపోజ్ కొందరు యూజర్స్ కి డేటా రిస్ట్రిక్ట్ చేయాలి మనం డెస్క్టాప్ లో చేయము సర్వర్ లో చేసి సర్వర్ లో యూజర్స్ క్రియేట్ చేసి యు మీన్ బై రోల్స్ రోల్ బట్టి డేటా డిస్ప్లే అవ్వాలి సో అలాంటివన్నీ మనం సర్వర్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం టాబ్లూలో టాబ్లూ డెస్క్టాప్ లో ఆ యూజర్స్ నేమ్స్ అనేది తీసుకొచ్చి యూజర్ లాగిన్ బట్టి మనం ఫిల్టర్ అప్లై చేస్తాం టాబ్లూ డెస్క్టాప్ లో నెక్స్ట్ టాబ్లూ మొబైల్ సో some users wanted to access their reports through mobile so in that case they can download this Tableau mobile app from Apple Store and Google Play Store ఇది సో టాబ్లూ సర్వర్ టాబ్లూ ఆన్లైన్ ఉంటే కనుక ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రీ యాపే ఓకే నెక్స్ట్ కమింగ్ టు టాబ్లూ పబ్లిక్ వచ్చేసి టాబ్లూ డెస్క్టాప్ లాగా రిపోర్ట్స్ అన్ని డెవలప్ చేయొచ్చు కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి టాబ్లూ డెస్క్టాప్ లో చాలా టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ కి మనం కనెక్ట్ అవ్వచ్చు కానీ టాబ్లూ పబ్లిక్ లో లిమిటెడ్ ఉంటాయి ఎందుకంటే ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అండ్ నువ్వు డెవలప్ చేసిన రిపోర్ట్స్ ని నీ లోకల్ ఫైల్ గా నువ్వు సేవ్ చేసుకోలేవు ఎందుకంటే ఇది ఫ్రీ సో యూ హ్యావ్ టు పబ్లిష్ ఇన్ public.tableau.com so you have to create a profile in this link public.tableau.com if you can create one profile for yourself and whatever the reports you develop with Tableau Public the free software so you can publish them in your profile so your profile publish చేసింది ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు so confidential data you cannot use here so any public data that is available in the market you can use and develop so for practicing it is useful for people working in media so they wanted to provide some insights
So they will use this one. Okay, got it. Next Tableau Reader. Tableau Reader కూడా ఫ్రీ సాఫ్ట్వేర్. సో ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ ఎందుకు అంటే, సో ఒక వర్క్ డెవలప్ చేసావు ఒక రిపోర్ట్ త్రూ Tableau desktop and you have saved that in tableau.twbx file format. I will tell about these file formats later. So just for your understanding, I will tell about .twb and .twbx. Okay, .twbx ఫైల్ ఫార్మాట్ కానీ తీసుకున్నామంటే, ఫైల్ సేవ్ చేసామంటే, దట్ ఇంక్లూడ్స్ ద డేటా. సో డేటా ఆల్సో ఎంబెడ్ అయి ఉంటుంది ఆ వర్క్ బుక్ లో. సో ఆ ఫైల్స్ కానీ నువ్వు కానీ ఎవరికైనా పంపించావంటే వాళ్ళు ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని ఓపెన్ చేసి రిపోర్ట్ చూసుకోగలుగుతారు. అందరికి టాబ్లెట్ డెస్క్టాప్ లైసెన్స్ అవసరం లేదు కదా. ఫర్ సపోజ్ కొందరు రివ్యూ చేస్తున్నారు వాట్ ఎవర్ యు ఆర్ డెవలపింగ్. So they just want to open and see what is the report, what is there inside. Okay. So వాళ్ళు ఈ Tableau Reader ఫ్రీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని నువ్వు TWBX ఫైల్ కానీ పంపించామంటే వాళ్ళు ఓపెన్ చేసి చూసుకొని జస్ట్ చూడగలుగుతారు అంతే. దాన్ని ఎడిట్ చేయలేరు, ఏం చేయలేరు. ఓకే. సో this is about Tableau products of Tableau. టుడే ఇంకా మనం Tableau UI గురించి డిస్కస్ చేద్దాం. సో వన్స్ నువ్వు Tableau ఇన్స్టాల్ అయ్యగానే, సో ఇది Tableau ఐకాన్. Tableau లాంచ్ చేయడానికి Tableau డెస్క్టాప్ ఇది. Tableau డెస్క్టాప్ లాంచ్ చేయడానికి జస్ట్ డబుల్ క్లిక్. ఓకే. సో లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కనెక్ట్ పేన్ అంటాము. సో దిస్ క్యాన్వాస్ ఏరియా. ఇక్కడ శాంపుల్ వర్క్ బుక్స్ ఉంటాయి. సో బై డిఫాల్ట్ Tableau ఇన్స్టాలేషన్ ఈ 3 వర్క్ బుక్స్, సూపర్ స్టోర్, రీజనల్, వరల్డ్ ఇండికేటర్స్. ఓకే. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మనకి ట్రేడింగ్ మెటీరియల్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ అఫీషియల్ మెటీరియల్స్ ప్రొవైడెడ్ బై Tableau. సో ఇఫ్ యు క్లిక్ హియర్ యు విల్ బి నావిగేటెడ్ టు ది tableau.com. సో యు కెన్ విజిట్ హియర్ సో ఫర్ ట్యూటోరియల్స్. So ఇవి కూడా some additional resources from community. Okay. So here same here కూడా learning resources ఉన్నాయి. ఇక్కడ అప్డేట్ అవ్వమని అడుగుతుంది లేటెస్ట్ వర్షన్ కి. సో కరెక్ట్ మై వర్షన్, నీ వర్షన్ చెక్ చేసుకోవడానికి you can go to help and choose about Tableau. సో నా సిస్టమ్ లో 2020.1 ఇన్స్టాల్ అయింది అది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టు డెవలప్ ఎ రిపోర్ట్ we need to connect to data. So from here you can connect to the data. If you click on more, you can see the all list of connectors that is available with Tableau. So already వీటికి సంబంధించిన డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఓకే. ఓకే. First today we will connect to, and also I will tell about the files that is comes with the Tableau installation. ఓకే. సో Tableau ఇన్స్టాల్ చేస్తానే మనకి మై డాక్యుమెంట్స్ లో మై Tableau రిపాజిటరీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో ఇన్ దట్ ఫోల్డర్ యూ విల్ సీ బుక్ మార్క్స్, కనెక్టర్స్, డేటా సోర్సెస్, ఎక్స్టెన్షన్స్, సో ఆల్ దీస్ ఫోల్డర్స్. ఓకే. సో మనకు ఇంపార్టెంట్ గా మనం చూసుకోవాల్సింది ఇక్కడ డేటా సోర్సెస్. సో నేను 2 వర్షన్ ఇన్స్టాల్ అయ్యాయి నా సిస్టమ్ లో. సో నాకు 2 ఫోల్డర్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకి డిఫాల్ట్ గా 2 డేటా సోర్సెస్ వస్తాయి, శాంపుల్, సూపర్ స్టోర్, వరల్డ్ ఇండికేటర్స్ అని. ఓకే. రెండిట్లో సేమ్ వస్తాయా 2 వర్షన్స్ లో? అంటే కొత్త ఫైల్స్ ఉంటాయి కదా, డేటా అప్డేట్ చేసి ఉంటారు. ఓకే. ఓకే. ఈ షేప్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ లో ఉంటదా ఒకసారి చూపివా శాంపుల్? ఓకే. డేటా సోర్స్ కి వెళ్ళి ఇక్కడ ఫోల్డర్లు ఉంటాయి. వర్షన్. ఓకే. ఇవి. ఓకే. ఓకే. తర్వాత ఈ షేప్స్ ఇవన్నీ నేను చెప్తాను. ఇవి ఇంపార్టెంట్, ఈ షేప్స్ ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడ లోడ్ చేసుకుంటే నీకు Tableau లో డెస్క్టాప్ లో వస్తాయి. వర్క్ బుక్స్ ప్రిఫరెన్స్ ఫైల్ అని ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్.
ఓకే. ఓకే. సో ఈ ప్రిఫరెన్సెస్ ఏంటి లాస్ట్‌ది? ఇది యాక్చువల్‌గా ఫైల్ ఫార్మాట్ తప్పుగా రీడ్ చేస్తుంది. వి విల్ ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్. సో ఇక్కడ కస్టమ్ కలర్ ప్యాలెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. బై డిఫాల్ట్‌గా ట్యాబ్‌లలో కొన్నొస్తాయి. సో మనకు కంపెనీ బట్టి మన కంపెనీకి కొన్ని కస్టమ్ కలర్స్ కావాలి. కలర్ కోడింగ్స్ డిఫాల్ట్‌గా ఉంటాయి కదా! సో ఓకే. ఎవ్రీ టైమ్ నువ్వు కలర్ అప్లై చేయకుండా నువ్వు ఒక ప్యాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. కంపెనీ కలర్ లోగో థీమ్స్ ఉంటాయి కదా! యెస్. గాట్ ఇట్. సో దాన్ని బట్టి మనం ఈ ప్రిఫరెన్స్ ఫైల్‌లో పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇవన్నీ అంటే నేను ఇప్పుడు చెప్తాను మళ్ళీ. సో జస్ట్ ఓకే. నీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. మై డాక్యుమెంట్స్‌లో ఇవన్నీ క్రియేట్ అయ్యుంటాయి. మనం ట్యాబ్‌లో ఇన్‌స్టాల్ ఓకే. చేసాం. సో మనం ఈరోజు శాంపుల్ సూపర్ స్టోర్ డేటా కనెక్ట్ అవుదాం. ఎక్సెల్ ఫైల్. ఓకే. ఓకే. So to connect to Excel, you just have to click Microsoft Excel. So and then select. So this is the file that comes with Tableau installation. So then select open. ఓకే. సో ఇప్పుడు ఒకసారి నువ్వు ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసావంటే సో ట్యాబ్లో ఎలా రీడ్ చేస్తుంది అది తెలుస్తుంది. సో మనం ఈ ఫైల్కి కనెక్ట్ అయ్యాము శాంపుల్ సూపర్ ఫైల్కి. సో దీంట్లో మూడు షీట్లు ఉన్నాయి. ఆర్డర్స్, పీపుల్, రిటర్న్స్. ఓకే. సో ఈ 3 షీట్స్ ని ట్యాబ్లో ఎలా రీడ్ చేసిందో చూడండి. ఇక్కడ 3 ఫామ్ అయినాయి. ఇక్కడ ఆర్డర్స్, పీపుల్, రిటర్న్స్. 3 షీట్స్ 3 టేబుల్స్. అంటే ట్యాబ్లు ఒక్కొక్క షీట్ ని ఒక టేబుల్ లాగా కన్సిడర్ చేస్తుంది ఎక్సెల్ ఫైల్. ఒక్కొక్క షీట్. ఓకే. మనం ఈ ఆర్డర్స్ టేబుల్ లోడ్ చేద్దాం. ఆర్డర్స్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 21 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. సో 3 షీట్స్ ని నువ్వు ట్యాబ్లోకి ఒక ఆర్డర్స్ టేబుల్ నువ్వు ట్యాబ్లెట్ డెస్క్టాప్ లోకి తీసుకురావాలంటే ఫస్ట్ ఆర్డర్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. ఓకే. నువ్వు డ్రాగ్ చేస్తానే ఉన్న డేటా అంతా లోడ్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్ చూద్దాం. లైవ్ ఎక్స్ట్రాక్ట్. సో డేటాని ఇన్సైడ్ ట్యాబ్లో ఎంబెడ్ చేయడానికి యూ కెన్ సెలెక్ట్ ద ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్. సో ఈ ఫంక్షనాలిటీ ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ టు MySQL, ODBC, like if you connect to MySQL or MS SQL data sources, then these are very useful. So we will discuss about as a separate topic, live versus extract. Okay. And here we have filters. So if you want to filter some data before loading into the Tableau, so నాకు regions ఉంది. నాకు only 2 regions కావాలి. So I will select only Central and East and click OK. Okay. సో ఇప్పుడు డేటా ఏమో మొత్తం కనెక్ట్ అయినాము, కానీ మనం Tableau లోకి ఓన్లీ 2 రీజన్స్ తీసుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫిల్టరింగ్ ఇన్ Tableau. దీన్ని డేటా సోర్స్ ఫిల్టర్ అంటాం. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే సో యూ కెన్ సీ ద ఎంటైర్ లిస్ట్ ఆఫ్ field names present in this data source order table. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేస్తే నీకు డేటా విజిబుల్ కనిపిస్తుంది. డేటా ఈ సేమ్ బై డిఫాల్ట్ 1000 రోస్ కనిపిస్తాయి ఎన్ని ఉన్నా కానీ. ఇక్కడ యూ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్. ఇక్కడ మనం ఫీల్డ్స్ కూడా హైడ్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేసి హైడ్ అంటే హైడ్ అయిపోతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే హైడ్ అయిన ఫీల్డ్ కనిపిస్తుంది గ్రే కలర్. సో రైట్ క్లిక్ అండ్ అన్హైడ్ ఆల్సో. అండ్ సో అలియాసెస్, ఇప్పుడు ఏమైనా అలియాసెస్ ఉంటే అలియాసెస్. ఓకే. అండ్ ఇక్కడ ఇంకేం చెప్పచ్చు. సో ఇక్కడ సమ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి కొంచెం డేటా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. అంటే ఎక్కువ ఉండవు, ట్యాబ్లో ప్రెప్ లాగా ఉండవు, కానీ బట్ స్టిల్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ సమ్ డేటా.
we can pivot data, we can split the columns, we can merge columns. So atla options ఉంటాయి. You can change the data type. So ingoti, so by default Tableau identifies the column data type. So ఇక్కడ row id ఉంది కదా, ఓకే ఈ హ్యాష్ సింబల్ వచ్చేసి మెజర్. నెంబర్స్ అన్ని Okay. మెజర్స్ టాబ్లూలో మెజర్స్ అండ్ డైమెన్షన్స్ డివైడ్ అవుతాయి. అది కూడా ఒక సపరేట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మీకు చెప్పేదానికి ఇక్కడ మెజర్స్ ఏబిసి అంటే స్ట్రింగ్ ఫీల్డ్, డేట్ ఫీల్డ్ బై డిఫాల్ట్ గా టాబ్లో ఐడెంటిఫై చేసింది. ఓకే, ఓకే so if you want to change, we can change it. If Tableau has wrongly identified any field data type, then you can click on this down arrow and choose the data type. You can click here and then select the date, whatever. Okay, so that is one option. ఓకే So and you can split the column into multiple columns. So నాకు ఇక్కడ ఆర్డర్ ఐడిలో యుఎస్సిఏ అని హైఫన్ ఉంది కదా, సో నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో రైట్ క్లిక్ అండ్ కస్టమ్ స్ప్లిట్, ఆర్ యూ కెన్ జస్ట్ స్ప్లిట్. సో ఓకే ఇప్పుడు చూస్తే టాబ్లూ ఆటోమేటిక్లీ ఐడెంటిఫైస్ ది సపరేటర్ అండ్ దెన్ స్ప్లిట్స్ ఇంటూ 3 కాలమ్స్. చూడు ఇక్కడ హైఫన్ ఉంది కదా, సో యుఎస్ ఉండేదంతా ఒక కాలంకి వచ్చింది. సో ఇయర్ అనేది ఒక కాలంలోకి వచ్చింది. ఎగ్జిస్టింగ్ కాలం ని డివైడ్ చేయదు, బట్ అలియాస్ నేమ్స్ తో డివైడ్ చేస్తారు. మనకు సపరేటర్ కొన్ని ఫీల్డ్స్ కొన్ని డేటాబేసెస్ లో ఇలా అనలైజ్ చేయాల్సి వస్తుంది. మనకు నెంబర్ ఆఫ్ ఫర్ సపోజ్ మీకు కంట్రీ రీజన్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఓకే, ఒకవేళ కంట్రీ రీజన్ ఫీల్డ్ లేదనుకో, అప్పుడు యుఎస్ నుంచి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అనే దానికి ఇట్లా మనం స్ప్లిట్ చేసి మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇయర్ ఐడి ఇట్లా స్ప్లిట్ అయింది అనమాట. కస్టమ్ స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. యూజ్ సపరేటర్ ఐడెంటిఫై చేయాలి మనం ఇక్కడ. ఓకే, ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ తీసుకోవాలన్నా అలా. సో జస్ట్ స్ప్లిట్టింగ్, యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ ఆన్ దిస్ వన్. ఓకే, సో దిస్ అబౌట్ దిస్ డేటా సోర్స్ పేజ్. ఈ పేజ్ ని డేటా సోర్స్ పేజ్ అంటాం. ఓకే, నౌ ఇఫ్ యూ క్లిక్ ఆన్ షీట్ 1, so this is where you can build the charts. Okay, in Tableau we have sheets, dashboards and stories. Okay, so collection of sheets becomes dashboard. Okay, some multiple sheets, if you put together, that will become a dashboard. Okay, and story, to provide insights of particular thing, we will use stories. So you can mix sheets and dashboards into one, and you can provide the navigation as a single page using story. Okay, and okay, so the dimensions and measures. So Tableau లో డేటా లోడ్ అవగానే ఉన్న ఫీల్డ్స్ ని డైమెన్షన్స్ గా, మెజర్స్ గా ఐడెంటిఫై చేస్తుంది Tableau. ఓకే, డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అంటే ఏందో చూద్దాం. See, each field is categorized as a dimension or a measure in Tableau. So fields contain qualitative information like names, dates, geographical data. In dimension గా అంటాం, డైమెన్షన్స్ అంటాం. మెజర్స్ అంటే న్యూమరిక్ fields, like something that can be measured, so they become measures. Okay, అర్థమైందా? నెంబర్స్ అవన్నీ ఉంటాయి కదా, సమ్ చేయవచ్చు, సో యావరేజ్ చేయొచ్చు, అలాంటి నెంబర్స్ అన్నిటిని మనము మెజర్స్ అంటాం. ఓకే, డేట్ ఫీల్డ్స్, జియోగ్రఫికల్ ఫీల్డ్స్, స్ట్రింగ్ ఫీల్డ్స్, ఇవన్నీ డైమెన్షన్స్ అంటాం. ఓకే, సో డైమెన్షన్ మెజర్ బట్టి మనం డిఫరెంట్ గా ఇక్కడ విజువలైజేషన్ బిల్డ్ అవుతుంది. మనకు ఆర్డర్ రో ఐడి ఉంది కదా, సో రో ఐడి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ 1 by 1 వచ్చింది. అదే నువ్వు తీసుకెళ్ళి ఒకవేళ నువ్వు డైమెన్షన్ మెజర్ గా కన్వర్ట్ చేయాలనుకో,
You can just simply drag and drop here. So it will become measure. So if I drag and drop this column in the rows, now if you see Tableau is giving sum of row ID. Okay. Okay, so if I drag and drop here, it will become dimension, and you will see all the list of row numbers. Yes. And color also changing, right? In you are dragging from dimensions, it's showing blue. When you are dragging from measures, it's showing green. Yeah. I will tell about these two colors now. Okay. So Tableau represents the fields in two colors, that is blue or green. So Okay. blue represents discrete. So if a dimension or a measure, if that is a discrete one, then it will represent in blue color. If it is continuous, then it will represent in a green color. Okay. Continuous discrete అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఒక 100 నెంబర్స్ ఉన్నాయనుకో 0 1 2 3 అట్లా 1 by 1 అనుకో డిస్క్రీట్. 0 to 100 కంటిన్యూస్. 0 to 100 is continuous. సో అది కంటిన్యూస్ అన్ని గ్రీన్ కలర్ లో ఉంటాయి. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్ చేసాను అనుకో, ఇది సమ్ ఆఫ్ ప్రాఫిట్ చూస్తున్నాం మనం. సో 0 to 130K చూస్తున్నాం. ఓకే, అది మెజర్ అయినా అవ్వచ్చు, డైమెన్షన్ అవ్వచ్చు. నువ్వు కానీ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు డిస్క్రీట్ చేసావు అనుకో, దిస్ విల్ ఆటోమేటిక్లీ టర్న్ ఇంటూ ఏ బ్లూ కలర్ మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సింగిల్ వాల్యూ ఉంది, కంటిన్యూగా లేదు, 0 to 100 లాగా మనం చూడట్లేదు, డిస్క్రీట్ వాల్యూ చూస్తున్నాం ఫర్ మెజర్. ఓకే, yeah, got it. సో దట్ ఈస్ next we will build one simple chart today, bar chart. So now I want to build a chart to show monthly sales in a bar chart. Okay, for that you need to drag order date to the columns, and then you want to see the monthly. By default Tableau is giving year of order date. So మనం దాన్ని రైట్ క్లిక్ చేసి మంత్ ఆఫ్ ఆర్డర్ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ చూసామంటే 2 మంత్లు ఉన్నాయి, ఇక్కడ ఒక మంత్ ఉంది, ఇక్కడ ఒక మంత్ ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నీకు డేటా 2015 ఫర్ ఎగ్జాంపుల్ 2020 2021 డేటా ఉంది. 2020లో మే వస్తుంది, 2021లో మే వస్తుంది. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకే మొత్తం మేక్ అంతా అగ్రిగేట్ అయిపోతుంది. 2020 మే వాల్యూ 2021 మే వాల్యూ సమ్ అయిపోయి ఓన్లీ మే ఒకటే డిస్ప్లే అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం మనకి ఇక్కడున్న మంత్ సపరేట్ గా వస్తుంది. మే 2015 2020 సపరేట్ వస్తుంది, మే 2021 సపరేట్ గా వస్తుంది. సో సెలెక్ట్ చేసుకుని చూద్దాం. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే నేను చెప్పినట్టు ఓన్లీ ఒక మేనే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనం సేల్స్ వాల్యూ పెట్టామనుకో ఇక్కడ రోస్ లో, ఇక్కడ అగ్రిగేట్ అయిపోయి ఓన్లీ 1 వాల్యూ వస్తుంది, ఆల్ ద ఇయర్స్ వాల్యూ. అదే రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మే 2015 ఉన్న దగ్గర మనకి ఈచ్ ఇయర్ కి వస్తుంది. సో ఇప్పుడు గ్రీన్ కలర్ లో చూసాం కదా, కంటిన్యూస్ గా వస్తుంది. ఇది ఆర్డర్ డేట్ అనేది డైమెన్షన్, కానీ గ్రీన్ కలర్ లో ఎందుకు వచ్చింది? మనము ఇక్కడ నవంబర్ 2008 నుంచి 2020 వరకు కంటిన్యూస్ గా చూస్తున్నాము. అదే మీరు రైట్ క్లిక్ చేసి డిస్క్రీట్ చేసాం అనుకో, ఈచ్ మంత్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు చూడు, మే 2020 డేటా ఉంది, మే 2021 డేటా ఉంది. సో డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, వీ నీడ్ టు చూస్ ద మంత్. ఓకే, మనకి ఇట్లా కావాలనుకో ఇట్లా. సో కంటిన్యూస్ లో డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, డిస్క్రీట్ లో డూప్లికేట్స్ రావు.
దాని డూప్లికేట్ అనము. ఈచ్ ఇయర్ వాల్యూ సెపరేట్‌గా వస్తాయి. ఈచ్ మంత్ వాల్యూ సెపరేట్‌గా వస్తది. అంటే అగ్రిగేట్ కాదు. Okay. ఎవ్రీ ఇయర్ డేటా అగ్రిగేట్ కాదు. ఓకే. ఓకే. సో ఓవరాల్‌గా నీకు మంత్లీ మే ఎంత అయింది, అన్ని ఇయర్స్ కలిపి మే ఎంత కావాలి అంటే మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. హుహు. ఓకే. అలాగే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది మనకు లైన్ చార్ట్ వచ్చింది బై డిఫాల్ట్‌గా. హ్మ్. ఎందుకు? ట్యాబ్‌లు బై డిపెండింగ్ ఆన్ ది type of the data, type of the data type fields you are using here in columns, rows, or in the marks card. So Tableau suggests some chart. So you can change that one from the marks card. So దీన్ని మార్క్స్ కార్డ్ అంటాము. సో బేసికల్లీ ట్యాబ్లూలో టర్మినాలజీ చెప్పాలంటే మార్క్స్ కార్డు, ఫిల్టర్స్ కార్డు, పేజెస్ షెల్ఫ్, ఇది అనలిటిక్స్ పేన్. సో ఇక్కడ షోమీ బటన్ ఉంది. ఇక్కడ షోమీలో సో మనము ఒక డేట్ ఫీల్డ్ వాడుతున్నాము, ఒక మెజర్ వాడుతున్నాము. సో దాన్ని బట్టి ట్యాబ్లో ఒక సజెషన్స్ ఇస్తారు. చార్ట్స్ సో ఇట్స్ అప్ టు us. We can use this one or we can select from the marks card. Okay. So now we want bar chart. So to turn it to a bar chart, you go to the marks card and click on this down arrow. So ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బార్ సెలెక్ట్ చేసుకుంటే సో దట్స్ now we have bar chart showing monthly sales. Okay. Now value high ఉన్న బట్టి మనం కలర్ అప్లై చేయాలనుకో. సో each two things here. So each bar కి నీకు డిఫరెంట్ కలర్ కావాలనుకో, అప్పుడు యూ హ్యావ్ టు డ్రాగ్ మంత్ ఆఫ్ ఆర్డర్ డేట్. సో సేమ్ ఫీల్డ్ డ్రాగ్ చేయడానికి కంట్రోల్ ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే చాలు. సో మనకి ఈచ్ బార్కి ఈచ్ మంత్కి ఒక కలర్ ఉంది. అలా కాకుండా బేస్డ్ ఆన్ ద మెజర్ వాల్యూ యూ వాంట్ టు కలర్. సో ఇన్ దట్ కేస్ యూ కెన్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సమ్ ఆఫ్ సేల్స్. సో ఇది కంటిన్యూస్ ఇప్పుడు. సో దట్స్ వై we are seeing in a green color. So you can double click and change the color palette. Okay. So ఈ రోజుకి ఇంతే ఏజే. సో నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ ఆన్సర్. సో మనం ఎక్కడైతే నేమ్ చేంజ్ చేయాలో దీనికి అంటే మనం చేసే చాట్ కి నేమ్ చేంజ్ చేయాలో ఆ షీట్ 1 ఉన్న దగ్గర ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే మనం నేమ్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి షీట్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా మంత్లీ సేల్స్. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తుంది కదా ఈ పెయిన్ లో, డేటా పెయిన్ లో కూడా అక్కడ షీట్ 1 ఉండేది కదా ఇంతకు ముందు, మంత్లీ సేల్స్ ఇన్ బార్. అక్కడ కూడా డిఫాల్ట్ గా ఇక్కడ నుంచి వర్క్ బుక్ నేమ్ అని పెట్టుకున్నాం అనుకో, షీట్ నేమ్ అని పెట్టామనుకో, ఇక్కడ ఏం నేమ్ వస్తుందో అక్కడ వస్తుంది. ఇది టైటిల్ అంటాం. ఇక్కడ దీన్ని టైటిల్ అంటాము. సో రిపీటెడ్ గా మనం 2 సార్లు టైప్ చేయకుండా ఇక్కడ టైటిల్ నేమ్ పెట్టుకున్నామంటే సేమ్ నేమ్ ఇక్కడ వస్తుంది. ఓకే. అది మంత్స్ 2 months అని చెప్పేవి, అది ఒక్కసారి రిపీట్ చేయవా? ఇప్పుడు మనకు కొత్త షీట్ తీసుకుంటాం. ఇప్పుడు ఆర్డర్ డేట్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ మనకు 2019, 2020, 2022 వరకు డేటా ఉంది దీంట్లో ఈ ఎక్సెల్ ఫైల్లో. సో ఈ సేల్స్ వాల్యూ తీసుకున్నాం అనుకో, ఈచ్ ఇయర్ సేల్స్ వాల్యూ రైట్ క్లిక్ చేసి నేను కూడా ఇది సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ మనం మే మంత్ ఒకటే చూసుకున్నాం అనుకో 79445, అంటే అన్ని ఇయర్స్ కలిపి ఇంత వాల్యూ ఉంది సేల్స్ వాల్యూ. ఓకే.
ఇక్కడ లేబుల్స్ ఎనేబుల్ చేయడానికి ఇక్కడ టీ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు లేబుల్స్ వస్తాయి. ఓకే సో 79445 అనేది సమ్ ఆఫ్ ఆల్ ఇయర్స్ వాల్యూ. ఎస్ ఆల్ ఇయర్స్ మే వాల్యూ కరెక్ట్. ఆల్ ఇయర్స్ మే వాల్యూ. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది అలా వస్తుంది, అన్ని ఇయర్స్ కలిపి, డేటాలో ఉన్న ఇయర్స్ అన్ని కలిపి. ఓకే అదే మనకి మంత్లీ ఇయర్ సపరేట్ వాల్యూ కావాలనుకో, అప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు కంటిన్యూస్ గా ఉంది. సో ఈచ్ మంత్ మనకు కనబడట్లేదు ఇక్కడ. జస్ట్ రైట్ క్లిక్ అండ్ స్క్రీన్. ఇప్పుడు చూస్తే మనకు ఈచ్ మంత్ మే 2020 వాల్యూ 11/2029, ఓకే 11/2029 అట్లా సపరేట్ గా వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే 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 అర్థం. తర్వాత ఫిల్టర్స్ చెప్తా. ఇప్పుడు ఇక్కడ మనకి కరెంట్ ఇయర్ డేటానే కావాలనుకో, అప్పుడు ఆర్డర్ డేట్ తీసుకెళ్ళి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, రిలేటివ్ డేట్స్, రేంజ్ ఆఫ్ డేట్స్. సో రిలేటివ్ డేట్కి వెళ్ళి దిస్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇయర్స్కి వెళ్ళి సో ఆల్వేస్ యూ విల్ గెట్ ది కరెంట్ ఇయర్. సో ఫిల్టర్స్ గురించి కూడా మళ్ళీ సపరేట్ టాపిక్ గా మాట్లాడదాం. షూర్. ఓకే అజయ్, విల్ కనెక్ట్ the next session. Yeah, okay. Thank you. Yeah, thank you. Bye.